ఏందయ్యా మీరు ఏదో కలబెడుతున్నారు, ఏంటిదయ్యా ఇది? కషాయము. ఇంకా ఏమంటే జీవామృతమా? జీవామృతం. ఇంకా ఈ దేనికి పనిచేస్తాయా? పొలాలకు పురుగులు తెగుళ్ళు అవి రాకుండానా? మొక్క బలంగా నేలకు అన్నిటికీ పనిచేస్తాయి ఇవన్నీ కషాయాలు కానీ అన్నీ. మీరు అన్ని దుకాణంలో పనిచేస్తుంటారు కదా, అవన్నీ అన్నీ తయారు చేస్తుంటారు మీరు సొంతంగా. సర్లే, మీరు ఎవరికి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చారా ఈ కషాయాలు? మా కాడ నాణ్యమైన కషాయాలు ఉన్నాయ్యా, మీకు పొలాలకి బాగా పనిచేస్తున్నాయ్యా, తీసుకోండి అయ్యా, తక్కువ రేటు కషాయాలు ఇదిగోండి అయ్యా. ఇదేంటి ఇంత గబ్బు కొడుతుంది? మేము 5,000 పెట్టి ఇక్కట్లో ఉంటేనే ఇంత మంచిది, ఇంత దరిద్రమైంది రాదు. నువ్వేందో తక్కువ రేట్ అంటున్నావు, ఇదేం పని చేయదనుకుంటా, నాకేమొద్దు పో. ఒకసారి చూడండి, నష్టం వచ్చా నువ్వు కట్టించావా? మళ్ళీ వాళ్ళు నష్టం వస్తే నువ్వు కట్టిస్తావు పొలానికి. నేను సూటు బీట్ వేసుకున్న వాళ్ళని నమ్ముతా, కానీ ఇలాంటి చినిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని నమ్మనయ్యా. చూడండి ఇంతనేమో మా రైతులు కరెక్ట్గా తీసుకోవాలి. ఎంత కష్టపడి రైతుల కోసం మనం కష్టం చేస్తే ఎవరు కొంటారు? ఎందుకు నాకు పెట్టి కూడా వేస్ట్. వేరే ఊర్లోకి వెళ్ళి అమ్ముకుంటా నేను. అయ్యా, నువ్వు వేరే ఊరికి పోయి అమ్ముకోవాలనుకుంటున్నావు, అక్కడైనా కొంటారా అయ్యా? ఏమో అయ్యా, కొంటారు అక్కడ పోయి చూస్తే కానీ తెలియదంట. కొంటారో నాకు కూడా తెలియదు. ఈ ఊర్లో రైతులు లెక్క ఆ ఊర్లో కూడా రైతులే కదా. అయ్యా, నాకేమన్నా ఫ్రీగా ఇస్తావా? నేనేమన్నా, నువ్వు ఎట్లా ఊరు కొనరు కదా, నాకేమన్నా ఉచితంగా ఇస్తావు మీ కషాయాలు? సరే. అప్పుడు నువ్వు కాదు నా కాడికి అయ్యా, మా చేనులో మొత్తం పురుగులు అన్నీ వస్తున్నాయి, మాకు కషాయం లాంటివి ఏమన్నా ఇస్తారా? అయ్యా, మా పొలానికి పురుగులు అన్ని ఆకులు ముచ్చకపోవడము అన్నీ జరుగుతున్నాయి, పురుగు మందులు ఏమన్నా ఉంటే ఇస్తారా? ఏందా నువ్వు తింటున్నావు? పురుగు మందుల ఆహారమేనా తినేది? కాదు, నేను మంచి అన్నం తింటున్నా. మంచి అన్నమా? పురుగు మందులు కొట్టి బాగా పిచికారీ చేసి పురుగులన్నీ చంపేసి మీరు అన్నం తింటున్నారు కదా, అది బాగా రుచిగా ఉంది కదా, రుచిగా ఉంది కదా. ఆయన ఏదో మొన్న కషాయాలు కొట్టమని చెప్తే నువ్వు కొట్టలేదు కదా, ఇప్పుడు ఈ పురుగు మందులు అన్నం తింటున్నావు. తింటుంటే ఆకలి తిడుతుంది కదా, ఆకలి తిడుతుంది కదా. ఏమైంది ఇట్ట కక్కుంటున్నావు? ఏమైంది నీకు? అన్నం తింటుంటే బాగానే ఉంది అన్నావు, పురుగు మందులు అన్నీ బాగానే కొట్టావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? రోగం వచ్చింది ఏంది? మామూలుగా కక్కుంటున్నావు అట్ట. డాక్టర్ల దగ్గరికి పోతే ఏం చెప్పారు మీకు? నాకు ఏదో పెద్ద వ్యాధి వచ్చిందంట, డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు అది పోవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయంట? మినిమం 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతాయి అన్నాడు. ఒకవేళ అది డాక్టర్ ఒకవేళ 10 కోట్లు ఖర్చు పెట్టి చూపించబోతే ఏమవుతుందంట? అంటే తెలియదు, ఏమవుతారో తెలియదంట. ఇప్పటికైనా అంటే ఇప్పుడు నువ్వు పురుగు మందులు కొట్టి ఆహారం తినడం వల్ల ఇట్లా జరిగింది తెలుసు కదా, తెలియదా నీకు? తెలియదు నాకేంటి. ఇప్పుడైనా నీకు అర్థమైందిగా పురుగు మందుల ఆహారం తినడం వల్ల దానివల్ల జరిగే అనర్థాలు. ఇప్పుడైనా నువ్వు కషాయాల వైపు వాడతావా? కషాయాలని వాడతావు కదా. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది?
అప్పుడు మళ్ళా రైతు పాపం ఆయన రోడ్డు పాలైండు తిండి లేక. నువ్వు కషాయాలు కొట్టకపోయారు ఆయన కషాయాలు చేసేసి రూపాయి లేక ఆయన రోడ్డు పాలనమన్నాడు. నువ్వు రోడ్డు పాలనమన్నావు పురుగు మందులు కొట్టి. ఆ పురుగు మందులు అమ్మినోళ్ళేమో సూటు బూటు కోటేసుకొని ఆ కార్ల మీద కారు, విమానం మీద విమానం ఎక్కి మొత్తం ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు. నువ్వేమో పురుగు మందులు వాడిన ఆయన నీకు జబ్బులు కోట్లు అప్పులైనయి. ఆయన కషాయాలు చేసి కొనక ఆయన కూడా రోడ్డు పాలైండు. ఇద్దరు రోడ్డు పాలైండ్రు కదా! అదే ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా! అట్లా జరిగింది. ఇప్పుడైనా కషాయాలు వాడతావు కదా? వాడతా, ఇప్పుడు వాడతా.